క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా పాడే. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా పాడే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి అనంత కృపను బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిజానికి ప్రభువానైనా మీ నామాన్ని ఉచ్చరించటం కానీ మీ నామాన్ని స్మరించటం కానీ యేసయ్యా, ఇదిగో మీ వాక్యాన్ని పట్టుకోవటానికి కానీ ప్రభువానైనా అర్హత లేదని ఒప్పుకుంటున్నాను యేసు ప్రభువా. లార్డ్ జీసస్, మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, నన్ను మమ్మల్ందరినీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను యేసు ప్రభువా తండ్రి ప్రభు ఆన్లైన్లోకి వచ్చిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. మమ్మల్ందరినీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి ప్రభు. నీ ఆత్మచేత అభిషేకించండి. బలమైన అభిషేకం యేసయ్య మా మీద నిలిచినట్లు కృపను అనుగ్రహించండి. ఆ తప్పులు లెక్కించక యేసయ్య మేము ప్రతిదీ ఒప్పుకుంటుండగా కడగబడింది ఏది ఉన్నా ఒప్పబడింది ఏది ఉన్నా కూడా యేసు ప్రభు మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మచేత అభిషేకించండి. ప్రాంగణాలను మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉండగా లార్డ్ జీసస్ నైనా తండ్రి సంపూర్ణంగా పరిశుద్ధపరిచి నా దేవా నా ప్రభువనైనా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ను యేసయ్య శక్తిగల నామములో బంధించండి ప్రభువా. తండ్రి ప్రభువనైనా లార్డ్ జీసస్ నా దేవ అందరికంటే అల్పుణ్ణి అయోగ్యుణ్ణి అశక్తుణ్ణి చేతకాని వారిని అయినప్పటికీ ప్రభువా మీరు నిలబెట్టినందుకు మీ పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను యేసు ప్రభువా. తండ్రి ప్రభువనైనా నా నోటిని నా స్వరాన్ని నా దేవ నా ప్రభువనైనా నా యొక్క నాలుకను నా తండ్రి పెదవులను నా యొక్క తండ్రి ప్రభ తలంపులను నా తండ్రి ప్రభ మీరు ముట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రతి తలంపు ప్రతి ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత పుట్టమ వేయబడినదై రెండంచులు గలవాడి అయిన ఖడ్గమై తండ్రి ప్రభువనైనా కేవలం తండ్రి యేసయ్య నామమే మహిమపరచబడినట్లు తండ్రి సంపూర్ణంగా నన్ను మరుగుపరచి మీరే మహిమ పొందవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు యాక్చువల్గా అయితే వాక్యము ఏమి చెప్పాలని ఆలోచన చేస్తున్నప్పటికీ ఆ వాక్యం అయితే దేవుడు ఇవ్వలేదు. కానీ చివరి నిమిషంలో ఇచ్చినటువంటి ఒక చిన్న తలంపును నేను మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నా. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎందుకు ఎన్నుకుంటాడు, ఒక్కొక్క వ్యక్తిని పేరు పెట్టి ఎందుకు పిలుస్తాడు. కొంతమందిని బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా. సో దేవుడు పేరు పెట్టి ఎందుకు పిలిచాడు ప్రియమైన వారలారా? సో కేవలం కొంతమందిని మాత్రమే ఆయన పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వై గాడ్ డిడ్ చూస్ సచ్ పీపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని ఎందుకు ఎన్నుకున్నాడు? సో ఎందుకు దేవుడు ఎవరి కోసం చూస్తూ ఉన్నాడు అన్నటువంటి కొద్ది తలంపులు నేను మీ దగ్గరికి తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ప్రేమ వల్ల ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మోషే మోషే అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుడు నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేసేది ఏంటంటే కొన్నిసార్లు బ్రదర్ దినకరన్ చెప్పే మాటలు చాలా ఆశ్చర్యం వేసేటివి.
ఆయన ప్రార్థన చేశాడంట. ఆయన కుమారుడు ఏమి చదువుకోవాలి అని ప్రార్థన చేస్తుంటే, ఏమి చదివించాలి నా కుమారుడిని అని ప్రార్థన చేస్తుంటే, నువ్వు ఎంబీఏ కోర్స్ చేయించు అన్నాడంట దేవుడు. ఎంబీఏ కోర్స్ అంటే దేవుడు పరలోకమందు ఉండేటువంటి దేవుడు ఇహలోకంలో ఉన్నటువంటి కోర్సుల గురించి, ఇహలోకంలో ఉన్నటువంటి వీటి గురించి కూడా దేవుడు మాట్లాడతాడా? సో ఎంబీఏ చదివించు, బీటెక్ చదివించని కూడా చెప్తాడా? నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. ప్రేమ వల్లరా, నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు సో ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యమైంది, దేవుడు నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ప్రేమ వల్లరా, నిజంగా అనిపించింది. బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఆ రీతిగా మాట్లాడేటటువంటి దేవుడు కదా. ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఫలానా పేరు పెట్టు అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో మనం గమనించిన. ప్రేమ వల్లరా, అంటే ఈ లోకంలో ఒక వ్యక్తికి ఏ పేరు పెట్టాలన్నా, ఏమి చదివించాలన్నా ప్రేమైన దేవుళ్ళరా, సో ఏ రీతిగా దేవుడు వాడుకోవాలన్నా కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ప్రణాళిక కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. సో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే 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 అంటే మోషే తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మోషే మోషే అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళరా, దేవుడు ఎందుకు మోషేను పిలిచాడు? దేవుడు ఎందుకు మోషేను పేరు పెట్టి పిలిచాడు? ప్రేమ వాళ్ళ, ఎంతో మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎంతో మంది గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, ఎంతో మంది నిజంగా ఆ యొక్క నిర్గమకాండ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూసినట్లు ఎంతో మంది ప్రార్థన చేశారు, ఎంతో మంది కన్నీరు గార్చారు, ఎంతో మంది మొర్ర పెట్టారు. ప్రేమ వాళ్ళరా, ప్రార్థించే వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడంటే కాదు ప్రేమైన దేవుని బిడ్డారా. మోషే ఏమైనా ప్రార్థించాడా? ప్రార్థించలేదు ప్రేమైన దేవుని బిడ్డారా. మోషే ఏమైనా లేకపోతే కన్నీరు గార్చాడా? కాదు ప్రేమ వాళ్ళరా. ఎందుకంటే మోషేకు ఇశ్రాయేలీలు వెళుతున్నటువంటి మార్గము సంపూర్ణంగా తెలియదు ప్రేమైన వాళ్ళరా. మోషే పెరిగినటువంటి ఆ ప్రదేశం వేరు. మోషే రాజా గృహములో పెరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు వెన్ దే వర్ అండర్ గోయింగ్ దీస్ టర్మాయిల్ ప్రేమైన దేవుళ్ళ, అదంతా కూడా పూర్తిగా తెలియకపోవచ్చు. ప్రాబబ్లీ తల్లి దగ్గర పెరిగాడు కాబట్టి తల్లి ఒకవేళ చెప్తూ ఉండవచ్చు, తల్లి దేవుని గురించి చెప్పి ఉండవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. అది మాత్రమే తనకు తెలుసు ప్రేమైన దేవుళ్ళరా. సో తల్లి యొక్క ఆ యొక్క తల్లి దగ్గర అంటే అంతఃపురంలో పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా తన తల్లి చేత పెంచబడ్డాడు కాబట్టి దేవుని గురించి, ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకుని ఉండవచ్చు, ఇశ్రాయేలు వెళుతున్నటువంటి బాధల గురించి తెలుసుకుని ఉండవచ్చు ప్రేమైన వారలారా. సో అంతేకాని అతడు ఎప్పుడు కూడా వారి కోసం ప్రార్థించిన వాడు గాని, వారి కోసం కన్నీరు కార్చిన వాడు గాని, లేకపోతే ఆ రీతిగా ఆ శ్రమలు పొందిన వాడు గాని ఎంత మాత్రం కూడా కాదు ప్రేమైన వాళ్ళరా. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా, నిశ్చయంగా నా జనుల మొర నేను సూచితిని, వారి మొర నేను విన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ అంటే అంతగా మొర్ర పెట్టారే, అంతగా ప్రార్థన చేశారే, వారిలోంచి దేవుడు ఎన్నుకోవచ్చు కదా. ఎందుకు? వై డిడ్ గాడ్ చూస్ మోసెస్ ప్రేమైన దేవుని బిడ్డలారా? అది కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ప్రేమైన వారలారా. బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రేమ వారలా, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక అనేది చాలా గమనించినట్లయితే ప్రేమ వారలారా, సో బ్యూటిఫుల్. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వారు గమనించినట్లయితే ఎప్పుడైనా మోషే కానీ, ఎప్పుడైనా లేకపోతే ఇంకా సమూయేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా. సౌలా అని పెట్టి మనం గమనించినట్లయితే పౌలును పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు ఎప్పుడు కూడా మన జీవితాల్లో గమనించట్లేదు ప్రేమ వాళ్ళరా, వారి జీవితాల్లో దేవుణ్ణి మహిమపరిచిన వారే కానీ ప్రేమ వాళ్ళరా, ఎప్పుడు కూడా దేవుని నిరుత్సాహపరిచిన వారు కాదు ప్రేమ వాళ్ళరా. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు సఫలం చేసిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. సో చాలా వరకు సఫలత సంపాదించారు. అంటే 100% అని మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా దాదాపు 90% వారు ఆ సఫలత కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా శరీరంలో ఉన్నారు కాబట్టి, వారు కూడా శరీర ఆ యొక్క ఈ లోక రీతిగా ఉన్నారు కాబట్టి ప్రేమ వల్ల. బట్ మనం గమనించినట్లయితే వారు చేసినటువంటి పని దేవుని కోసం వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్ మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, సో మిగతా వారికి ఉన్నటువంటి తేడా ప్రేమ. అందుకే వారి దేవుడు ఏం చేస్తాడంటే ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు మోషే మోషే అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. దానికోసం దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రణాళిక సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. సో మోషని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, మోషని ఏ విధంగా ఆ విధంగా నడిపించాలి, నడిపించిన తర్వాత మోషని ఏ విధంగా మాట్లాడాలి, మోషతో ఏ విధంగా మాట్లాడాలి మనం గమనించినట్లయితే ముగ్గురిని మీ దగ్గరికి నేను తీసుకుని వస్తూ ఉన్నా. ఈ ముగ్గురికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ వాళ్ళరా, చిత్తము ప్రభు అన్న వాళ్ళే ప్రేమైన దేవుని. వారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వచ్చేప్పటికి ఏమన్నారంటే
చిత్తము ప్రభువా అన్నటువంటి వాళ్ళే ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే మోషే మోషే అని అతన్ని పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ప్రేమ వాళ్ళరా, దేవుడు ఎలాంటి వారిని చూస్ చేసుకుంటాడంటే, దేవుడు పేరు పెట్టి పిలవగానే ఎస్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ, చిత్తం ప్రభువా నేనున్నాను అన్నటువంటి వారిని దేవుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకుంటాడు. ప్రేమ వాళ్ళరా, గాడ్ డజంట్ వాంట్ యువర్ ఎబిలిటీస్, గాడ్ డజంట్ వాంట్ యువర్ నాలెడ్జ్, గాడ్ డజంట్ వాంట్ యువర్ విజ్డమ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఉన్న పాటున దేవునికి ఎవరైతే వాడబడతారో అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవటం ప్రారంభిస్తాడు. మనం గమనించినట్లయితే ఉన్న పాటున మోషే ఏమంటున్నాడంటే, పిలిచింది ఎవరో తెలియదు ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ పిలిచిన వాడు తెలియనప్పటికీ కూడా ఏమంటున్నాడు, చిత్తము ప్రభు అన్నాడు. చిత్త ప్రభు. తర్వాత గమనించండి, మనం గమనించినట్లయితే దేవుడు ఒక మాట, అందుకు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, ఇక్కడ గమనించినట్లయితే మోషేని దేవుడు పిలిచాడు. మోషే చిత్తము ప్రభు అంటూ ఉన్నాడు. చిత్త ప్రభు అనగానే దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే దగ్గరకు రావద్దు, బికాస్ ఐఎమ్ హోలీ. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నేను పిలవలేదు, నేను పరిశుద్ధుని. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు కాబట్టి నేను పిలవలేదు, నువ్వు నీతివంతుడిగా ఉన్నావు కాబట్టి నేను పిలవలేదు. నీవు లేకపోతే నువ్వు మంచి లేకపోతే ఆరితేరినటువంటి యుద్ధాభ్యాసం పొందినావు కాబట్టి నేను పిలవట్లేదు, లేకపోతే మంచి నాలెడ్జ్ సంపాదించావు కాబట్టి నేను పిలవట్లేదు. అవన్నీ కాదు మోషే, నీకున్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏందో తెలుసా, చిత్తము ప్రభు అంటూ ఉన్నాడు. చూసావా, అది నాకు కావాల్సింది. ప్రేమ వాళ్ళరా, దేవుడికి కావాల్సింది ఏంటంటే అవైలబిలిటీ. ప్రేమైన దేవుని పిల్లరా, సో దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, దేవుడు ఒకటి నీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు దాన్ని వెంటనే తీసుకునే స్థితిలో ఎవరైతే ఉంటారో ప్రేమైన దేవుడు అలాంటి వారిని ఏర్పాటు చేసుకోవటం ప్రారంభిస్తారు కదా. మనం చూస్తాం ప్రేమ వాళ్ళారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తం ఇదా అదా అని చాలాసార్లు పిలిచినప్పటికీ, దేవుని పిలుపు ఉంది అని తెలిసినప్పటికీ కూడా, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ పని చేయమంటూ ఉన్నాడు అని మనకు గుర్తెరిగినప్పటికీ కూడా స్టిల్ మనం ఏం చేస్తుంటామో తెలుసా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది నిజంగా దేవుడు నన్ను పిలిచాడా, నిజంగా ఈ పనికి నన్ను పిలిచాడా లేదా అని చాలా డైలమాలో ఉంటాం ప్రేమైన దేవుళ్ళారా. ఆ డైలమాలో ఉండటం బట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తుందంటే విల్ బి వేస్టింగ్ అవర్ టైం ప్రేమైన దేవుళ్ళారా. సో అందుకే దేవుడు చాలా వరకు పిలవడు. ఎందుకో తెలుసా, ఎప్పుడు పిలుస్తాడంటే మన మనస్సులు మారి రూపాంతరం చెందటం వలన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునే వారనే ప్రేమైన దేవుడారా దేవుడు పిలవటం ప్రారంభిస్తాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో మోషే మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే తను ప్రత్యేకపరుచుకుంటున్న వాడుగా మనం చూస్తాం. తను ప్రత్యేక, హి వాజ్ విల్లింగ్ టు బీ సపరేటెడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఇక్కడ చూడండి, మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడంటే బైబిల్లో రాయబడింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు దేవుడు మాట్లాడాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూద్దాం. చాలు. మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళారా, దేవుడు మోషేను పిలవటం మాత్రమే కాదు, మోషే పక్షాన ఉండి అహరోను మిరియాములతో వాదిస్తున్నవాడుగా మనం చూస్తాం. అహరోను మిరియాములను గద్దిస్తున్నవాడుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మోషేను మిరియాము తృణీకరించినట్టుగా, లేకపోతే అహరోను తృణీకరించినట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. సో గాడ్ ఆల్రెడీ డిసైడెడ్ అంట ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగులు మేఘస్తంభములను రాత్రి అగ్నిస్తంభములను వారి ముందర నడుచుస్తున్నావని వారు వినియున్నారు.
ప్రియ వాళ్ళరా. సో దేవుడు మోషేతో ఏ విధంగా ముఖాముఖిగా మాట్లాడాడో అలాంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళరా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యము చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు ఆ యొక్క నాయకత్వం కింద ప్రజల్ని ఈ విధంగా నడిపించాడు. సో ప్రేమ వాళ్ళ డిపెండ్స్ అపాన్ దేవుడు ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి ద్వారా నడిపించబడే జనాంగం యొక్క ఆ యొక్క రీతి ఏ విధంగా ఉంటుందంటే, దేవుడు పిలిపించిన పిలుపుకు తగినట్లుగా ఉంటుంది. ప్రేమైన దేవుడు దేవుడిచ్చిన దర్శనానికి తగినట్టుగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు ముఖాముఖిగా ఎవరితో మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రత్యక్షంగా ప్రజలతో వచ్చి మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మోషే అది బయటకు వచ్చి ప్రజలతో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని యొక్క నడిపింపు కింద, దేవుని యొక్క చిత్తం కింద, దేవుని యొక్క అడుగుజాడల్లో ఇశ్రాయేలీలు ఆ యొక్క అరణ్య ప్రాంతం అంతట్లో కూడా నడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం. వై? బికాస్ దేవుడు ఏ పిలుపుతో మోషేని పిలిచాడో అదే పిలుపుతో ఇశ్రాయేలీలను మోషే నడిపిస్తున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, చూడండి ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. చూడండి, మనం గమనించినట్లయితే యెహోవా ఆ కొండ అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాను నీకును మధ్యను నిలిచిపెట్టగా యెహోవా ఈ రోజున సెలవిచ్చాడు. ప్రైజ్ బీ టు గాడ్. మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతుంటే ప్రేమ వాళ్ళరా, ఇశ్రాయేలీయులు అర్థం చేసుకోలేకపోతూ ఉంటే వారి మధ్యన నిలిచాడంట. ఏ విధంగా నిలిచాడు? ఒక ట్రాన్స్లేటర్ లాగా. ప్రేమైన దేవుడు ఉంటారా. సో అంటే దాని అర్థం ఏంటంటే, సో దేవుడు మాట్లాడితే మనుషులు అర్థం చేసుకునే స్థితిలో లేరు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మోషేని ఏర్పాటు చేసుకోవటం ప్రారంభించాడు. ఇదిగో నా యొక్క హృదయాన్ని ఇదిగో ప్రజలు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి మోషే, ఐ నీడ్ యువర్ హెల్ప్. లేకపోతే నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తూ ఉంటే నువ్వు నా నోటు బొరగా ఉండటం ప్రారంభిస్తావు. నా నోటు బొరగా ఉండటం ప్రారంభిస్తావు. నేను ఏదైతే చెప్తున్నానో అది ప్రజలకు అర్థమయ్యే భాషలో నువ్వు చెప్పాలి అని దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నవాడుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే బైబిల్ అంతా మనం చూస్తాం. అలాంటి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అలాంటి వ్యక్తిని 34 12 వచనం. ప్రైజ్ బీ టు గాడ్. చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందో. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. బైబిల్లో వ్రాయబడింది. ఇస్రాయేల్లో ఇది వరకు పుట్టలేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే అంత ముఖాముఖిగా, అంత సన్నిహితంగా, ఇది ఖచ్చితంగా ఇది దేవుని నిర్ణయము, ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఏర్పాటు, ఇది ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేది దేవుడు ఖచ్చితంగా మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత చక్కటి నాయకత్వం ప్రేమ వాళ్ళరా మోషే కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తిని చూజ్ చేసుకునే ముందు ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదటిగా ఏ విధంగా చూస్తారంటే చిత్తము ప్రభువా, నేనున్నాను ప్రభువా, ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ, వాట్ ఎవర్ యూ సే ఐఎమ్ రెడీ టు సర్వ్, ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ, ఐఎమ్ రెడీ టు సర్వ్ పీపుల్ అనేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవటం ప్రారంభిస్తాడు. మోషే యొక్క జీవితంలో అదే మనం చూస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాలు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య ఎవరు నిలబడుతున్నారు? మోషే నిలబడుతున్న వాడుగా మనం చూస్తాం. ఇశ్రాయేలులకు దేవునికి మధ్య మోషే నిలబడి చేస్తున్నవాడుగా ప్రేమ వాళ్ళారా, సో దేవుని చిత్తాన్ని తెలియజేస్తున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వారిని ప్రేమ వాళ్ళారా దేవుడు ఏం చేస్తారంటే ఏర్పాటు చేసుకోవటం ప్రారంభిస్తాడు. సో మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. దేవుని యొక్క పిలుపుని అందుకొని ఏమనుకున్నాడంట మోషే? ప్రేమ వాళ్ళారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే తాను పొందబోవు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఫరో కుమారుడిని పిలిపించుకుంటకు ఆయన ఇష్టపడలేదు, కానీ చదువుతారా వచ్చినాన్ని 26 కదా.
విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని పెంచుకున్నట్టుకు ఒప్పుకొనలేదు కానీ అని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమ వాళ్ళరా, మనం గమనించినట్లయితే తను దేనితో గుర్తుపెట్టుకుంటున్నాడంటే బానిసలతో ఉండేదానికి ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అల్పకాల పాప భోగముల కంటే బైబిల్లో వ్రాయబడింది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడలేదంట. కానీ ప్రేమ వాళ్ళరా, సో ఇశ్రాయేలీలతో కలిసిపోవటానికి, ఇశ్రాయేలీలతో బానిసగా గుర్తించబడడానికి ఇష్టపడ్డాడు కానీ వారితో కలిసి ఉండేదానికి. ఎందుకంటే దేవుని హృదయం ఎవరి దగ్గర ఉందో మోషే తెలుసుకోవటం ప్రారంభించాడు ప్రేమ వాళ్ళరా. అందుకే వారితో ఉండేదానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనకి ఒకవేళ దేవుడు ఛాన్స్ ఇస్తే మనం ఎలాంటి వాటిని మనం చూజ్ చేసుకుంటాం కదా. ఉన్నతమైనవి మనం చూజ్ చేసుకోవటానికి ప్రారంభిస్తాం. ఉన్నతమైన డిగ్రీలు కావాలని ఆశపడతాం, ఉన్నతమైన పదవులు కావాలని ఆశపడతాం. ప్రేమ వాళ్ళరా, ఎవరైనా మనల్ని కొంచెం తగ్గించి మాట్లాడితే ఒప్పుకోము కదా, మనం దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తాం కదా. సపోజ్ నేను ఒక ప్రొఫెసర్ అనుకోండి, ఎవరైనా వచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే లేదు బ్రదర్ నేను ప్రొఫెసర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రేమ దేవుళ్ళారా, కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ వాళ్ళరా, ఇలాంటి వాటి కోసం కాదు మీరు తాపత్రయపడాల్సింది. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రేమ వాళ్ళరా, దేవుడు పిలిచిన పిలుపుకు ఎవరైతే లోబడ్డం ప్రారంభిస్తారో, చిత్తము ప్రభువా అని చెప్పడం ప్రారంభిస్తారో, ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యన నిలబడాలని ఎవరైతే ఇష్టపడతారో, ప్రేమ వాళ్ళరా, దేవుని చిత్తాన్ని కనుగొని బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ రాజకుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ప్రేమ వాళ్ళరా, అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవటం ప్రారంభించాడు. ప్రేమ వాళ్ళరా, అందుకే దేవుడు చాలా ఎలా చూజ్ చేసుకుంటాడంటే, ప్రేమ వాళ్ళరా, అలాంటి మనస్సు కలిగినటువంటి వారిని దేవుడు చూజ్ చేసుకోవటం ప్రారంభిస్తాడు. గమనించినట్లయితే మోషే మొట్టమొదటిగా దేవుని పిలుపుకు రాగానే ఉన్నాడు తెలుసా. మోషే, ఇదిగో నువ్వు అపవిత్రమైన వాడివి, నేను పరిశుద్ధులను, కాబట్టి నువ్వు దగ్గరికి రావద్దు, మొట్టమొదటిగా నీ చెప్పులు విడు అన్నాడు కదా. మొట్టమొదటిగా నీ చెప్పులు విడు ప్రేమైన దేవుడారా. సో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం గమనించినట్లయితే మన జీవితాల్లో రక్షింపబడిన జీవితానికి ఎంత మాత్రమూ తేడా లేకుండా మనం జీవిస్తూ ఉంటాం ప్రేమైన దేవుడారా. మన సహవాసం అలాగే ఉంటుంది, మన ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది ప్రేమైన దేవుడారా. సో ఇంతకుముందు ఏ రీతిగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే రీతిగా ఉంటాం ప్రేమైన దేవుడారా. వారితో గుర్తించబడడానికి ఇష్టపడుతూ ఉంటాం ప్రేమైన దేవుడి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడిని పెంచుకోవడానికి ఇష్టపడలేదు కానీ దాసుల్లో ఒకనిగా ఉండేదానికి ఇష్టపడ్డాడు ప్రేమ వాళ్ళరా. అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండవద్దు, వారితో మాట్లాడవద్దని చెప్పటం లేదు ప్రేమనేది, కానీ వారితో మీరు విజ్జోడుగా ఉండకుడి అని చెలవిస్తున్నట్టుగా చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు వారిలో నుంచి ప్రత్యేకించబడి అని బైబిల్లో వ్రాయబడింది. దయచేసి గమనిద్దామా వచనాన్ని. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉన్నది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసంతో విశ్వాసానికి పాలేకట్టి, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మన జీవం కలిగిన దేవుని ఆలయమే ఉన్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముచ్చకుడని ప్రభు చెప్తున్నాడు. చాలా క్లియర్ గా దేవుడు చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. వారి మధ్య నుండి మీరు బయలు వెళ్ళాలంట ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇంతకుముందు ఎంత సన్నిహితంగా ఫ్రెండ్షిప్ ఒకవేళ విడదీయని ఒకవేళ బంధం ఉండవచ్చు, కానీ మనం రక్షించబడిన తర్వాత వారితో ఏం చేయాలంటే, అంటే ఇక్కడ మోషే గురించి రాయండి, అల్పకాల భోగములు అనుభవించుట కంటే అని బైబిల్ రాయబడింది. అల్పకాల భోగములు అనుభవించుట కంటే ఇశ్రాయేలుతో కలిసి శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడట. ఇశ్రాయేలుతో కలిసి శ్రమ అనుభవించటం మేలు. అల్పకాల భోగాలు ప్రేమైన అవి చిన్నవి కావచ్చు ప్రేమైన దేవునిలారా. ఇదిగో నేను మనం గమనించినట్లయితే
ఏదైనా చిన్నవి ఆశించి వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. ఇదిగో ఈ వ్యక్తి లేకపోతే ఇది నేను పొందుకోలేకపోతూ ఉంటాను, లేకపోతే ఈ వ్యక్తి లేకపోతే నా జీవితంలో ఇది లేకపోతే నా జీవితంలో ఉండదు అన్నటువంటి అవి ఇన్సిడెంట్స్ మన జీవితంలో వాటిని వదులుకోలేకపోతూ ఉంటాం, ఆ ఫ్రెండ్షిప్ వదులుకోలేకపోతూ ఉంటాం, లేకపోతే ఆ యొక్క రిలేషన్షిప్ మనం కట్ చేసుకోలేకపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వారితో ఇంకా ఐడెంటిఫై అవుతూనే ఉంటాం. రక్షించబడిన వారని చెప్పుకుంటాం, లేకపోతే వాక్యం చెప్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వర్షిప్ చేస్తూ ఉంటాం, కానీ వారితో ఎంత మాత్రం కూడా ఫ్రెండ్షిప్ అనేది కానీ రిలేషన్షిప్ అనేది కానీ తెంచుకోలేకపోతూ ఉంటాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవులారా, ఎప్పుడైతే వాటిని తెంచుకోవటం ప్రారంభిస్తాడో, ప్రేమ వాళ్ళరా, మోషే ఇదిగో నేను ఫరో దగ్గర ఉండి లేకపోతే ఆ అంతఃపురంలో ఉండి నాకున్నటువంటి అధికారంతో నేను ఇశ్రాయేలును రక్షిస్తాను అనుకుంటే ఎప్పటికీ అయ్యేది కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం చాలా సార్లు మన యొక్క తలపులను బట్టి మన ఆలోచనలు బట్టి. నాకు చిన్నప్పుడు అనిపించేది, మోషే ఎందుకు వీరితో పాటు రావాలి, ఇప్పుడు రాజు కాబోతూ ఉన్నాడు, రాజు అయిన తర్వాత ఇశ్రాయేలును విడిపించవచ్చు కదా, రాజు అయిన తర్వాత తను ఇశ్రాయేలును బయటకు పంపించవచ్చు కదా, ఎందుకంటే అధికారం తన చేతిలో ఉంది. మోషే చేసింది ఫూలిష్నెస్ అని అనుకునే వాడిని. ప్రేమైన దేవుని ద్వారా నాకు అర్థమయ్యేది కాదు, అలాంటి చిన్న వయసులో ఈ రీతిగా అనుకునేవాడిని. కానీ దేవుని ప్రణాళిక వేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అసలు మీరు వారితో జోడుగా ఉండకూడి అల్పకాల భోగములు అనుభవించుట కంటే ఇశ్రాయేలీతో కలిసి శ్రమ అనుభవించటం మేలు, వారితో బానిసగా గుర్తించబడమైన మేలే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అల్పకాల భోగం దేన్ని అనుభవిస్తూ ఉన్నాం కదా. ప్రేమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారితో జోడుగా ఉండకూడని చెప్తూ ఉన్నాడు. కంప్లీట్ గా వారిలో నుంచి మీరు ప్రత్యేకంగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చేస్తున్నాం, ఏది కట్ చేసుకోలేకపోతున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ ఆత్మీయ తలుపు నేను మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ. ప్రైజ్ బీ టు గాడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే సమూయేలు అని పేరు పెట్టి పిలిచాడు. ప్రేమైన వాళ్ళారా, ఇది ఒక్కసారి కాదండి, ఇది 4వసారి దేవుడు పిలవటం. ఇది 4వసారి. 3 సార్లు దేవుడు పిలిచాడు. సమూయేలుకు చిన్నవాడు కాబట్టి తెలియక ఏం చేశాడు, ఏలీ పిలుస్తున్నాడని చెప్పేసి ఏం చేశాడు, మనం గమనించినట్లయితే 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే యెహోవా సమూయేలును పిలిచెను, చిత్తమండి నేనున్నానని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు, ఏలీ దగ్గరికి వెళ్ళాడు. రెండోసారి మనం గమనించినట్లయితే 6వ వచనంలో యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితున్నాను. ప్రేమ వాళ్ళరా, చిన్నవాడు ప్రేమైన దేవునిలారా నిద్రపోతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం కదిలిస్తే ఏంటంటే ఎంత కోప్పడతారో తెలుసా. చిన్నపిల్లలు కొంచెం కదిలిస్తే అరే భోజనం దీనికి లేరా లేదా టాబ్లెట్ వేసుకోనికి లేరా అంటేనే ఎంతగా వాళ్ళు విదిలించుకుంటారంటే, ఎంతగా కోప్పడతారంటే. సమూయేలు తల్లిదండ్రులు లేడు. ప్రేమైన దేవుని ద్వారా మనం గమనించినట్లయితే ఆ వయసులో పిలిచాడు అని చెప్పేసి లేచి ఎక్కడికి వెళ్ళాడంట, ఏలీ ఉన్న గదిలోకి వచ్చి చిత్తమండి నేనున్నాను. చూడండి 3వసారి కూడా దయచేసి గమనించండి. 7వ వచనంలో సమూయేలు అప్పటికి యెహోవాను ఎరక్కుండెను, యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే. ఏమాత్రం విసుక్కోవడం కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, సేవకులకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, చిత్తము నేనున్నానని చెప్పడం మాత్రమే కాదు, కానీ విసుక్కోవటం అనేది తన జీవితంలో లేదు. మోషే కూడా చూడండి, ఎప్పుడు కూడా విసుక్కోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఎప్పుడైనా విసుక్కున్నాడంటే ఎప్పుడు విసుక్కోలేదు. ఒకేసారి ఏం చేశాడు, ఇశ్రాయేలు మీద విసుక్కున్నాడు. ప్రేమైన వాళ్ళారా, సో ఇశ్రాయేలు చేసినటువంటి పనులను బట్టి ఆయన కోప్పడినాడని బైబిల్లో రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ఈ సమూయేలు ముమ్మారు కూడా దేవుడు పిలుస్తూ ఉంటే సమూయేలు ఎక్కడికి వెళ్తున్నాడు, చిత్తమండి నేనున్నాను, నీవు నన్ను పిలిచితివే, నీవు నన్ను పిలిచావు కాబట్టి నేను వచ్చానని మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అప్పుడు ఏలీ గుర్తించాడు, ప్రియమైన దేవుళ్ళరా, నేను పిలిచకపోయినా కూడా వస్తూ ఉన్నాడంటే ఎవరో పిలుస్తున్నారు, హీఈస్ నథింగ్ బట్ హీఈస్ నన్ అదర్ దాన్ గాడ్ అని చెప్పాడు. ప్రియమైన దేవుళ్ళరా, ఇదిగో ఈసారి ఎవరైనా పిలిస్తే ఏమన్నాడు గమనించినట్లయితే చూడండి, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్ము. ఎవరైనా పిలిచినట్లా యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తూ ఉన్నాడు.
ఏమాత్రం విసుకోకుండా అంత చిన్న వయసులో పాలు విడిచినటువంటి వ్యక్తి ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడే మాటలు వస్తున్నటువంటి వ్యక్తి ప్రేమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, చిత్తమండి నేనున్నాను, నువ్వు నన్ను పిలిచావు, నేను వచ్చాను, ఐఎమ్ రెడీ టు బీ విత్ యూ, ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ అన్నట్లుగా వస్తున్నట్టుగా చూస్తాను. ప్రేమైన దేవుళ్ళారా, దేవుడు వయసు కూడా చూడడు ప్రేమైన దేవుళ్ళారా. మనం గమనించినట్లయితే మోషే విషయంలో క్వాలిఫికేషన్స్ దేవుడు చూడలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏం చూశాడు? మోషేకున్నటువంటి ఆ యొక్క సాత్వికం, మోషేకున్నటువంటి ఆ తగ్గింపు గుణం, మోషేకున్నటువంటి ఆ కమిట్మెంట్, మోషేకున్నటువంటి మనం గమనించినట్లయితే ఆ యొక్క చిత్తం ప్రభువా అన్నటువంటి మాటను దేవుడు నిజంగా అలాంటి వ్యక్తిని దేవుడు ఇక్కడ కూడా సమూయేలు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే చిత్తము నేనున్నాను అంటూ ఉన్నట్టుగా చూస్తాం. 4వ మారు దేవుడు పిలిస్తే చిత్తము నేనున్నట్టే అప్పుడు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. మనం గమనించినట్లయితే అసలు ఈ వ్యక్తికి సమూయేలుకు అర్థమవుతుందా లేదా, ఆ చిన్న వయసులో అర్థం చేసుకుంటాడా లేదా అనేది కాదు, కానీ దేవుడు చెప్తుంటే రాబో దేవుడు చేయబోయే ఆ యొక్క కార్యాలను గురించి సమూయేలు చెప్పటం ప్రారంభించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో జరుగుతున్నటువంటి ఆ యొక్క దుష్క్రియల గురించి దేవుడు చెప్పటం ప్రారంభించాడు. రాబో తరంలో లేకపోతే రాబో కాలంలో దేవుడు చేసే కార్యాల గురించి ప్రభు చెప్పటం ప్రారంభించాడు. అంత చిన్న వయసులో కూడా చెప్తున్నాడు. దేవునికి వయసు ఎంత మాత్రం కూడా పని లేదు ప్రేమైన దేవుని ద్వారా. సో దేవుడు ఏం చేస్తాడంటే అవైలబుల్గా ఉన్నటువంటి వారిని, తగ్గించుకునేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవటం ప్రారంభిస్తాడు. అందుకే మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం. సో మోషేకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషేకు ఒక ప్రత్యేకమైన దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు సాక్ష్యం చెప్తున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అందుకే నేను ఏర్పాటు చేసుకున్నాను. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, అందుకే నేను పేరు పెట్టి పిలిచాను. ప్రేమైన దేవునిలారా, సమూయేలును బట్టి కూడా మనం గమనించినట్లయితే దేవుడు సమూయేలుని 3 కాదు 4 సార్లు దేవుడు పిలిచాడు ప్రేమైన దేవుని పిల్లరా. ఎందుకో తెలుసా? సమూయేలు లాంటి నాయకత్వం అవసరం ప్రేమైన దేవుని పిల్లరా. సమూయేలును దేవుడు మనం గమనించినట్లయితే నాయకుడిగా ఎన్నుకోబోతున్నాడు, న్యాయాధిపతిగా ఎన్నుకోబోతున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. సో దేవుడు అందుకే చిన్న వయసు నుంచే సమూయేలు న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడని బైబిల్లో రాయబడింది. న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు. మన బైబిల్లో చూసి దయచేసి గమనించండి. న్యాయాధిపతిగా స్థిరపరచబడనని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో చాక్లీ ఎస్ ప్రైజ్ బి టు గాడ్. రెఫరెన్స్ చెప్తామా? 3:20 చూడండి. యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. యెహోవా అతనికి తోడైనందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. గమనించినట్లయితే చూడండి, సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకున్నారు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ నోటి నుంచి వచ్చే మాటల్లో ఏది కూడా తప్పిపోదంట ప్రేమైన దేవునిలారా. సో ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. 3వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు, 3వ అధ్యాయంలోనే ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఎంత వయసులో? పాలు విడిచినటువంటి వయస్సులో ప్రేమైన దేవుని బిడ్డలారా. సో సమూయేలు చెబుతూ ఉంటే అది నెరవేరుతూ ఉంది. దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇందాక కూడా మనం చూసాం, మోషే దేవునికి ఇశ్రాయేలుకు మధ్యగా నిలబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలుకు అర్థమయ్యే భాషలో మోషే చెప్పిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు ఇప్పుడు సమూయేలు ఏదిగా ఉన్నాడు? దేవుడు బూరగా ఉన్నాడు. దేవుడు యెహోవా అతనికి తోడైనందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. ప్రేమైన వారలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కన్నులు లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉన్నాయంట ప్రేమ వాళ్ళరా. అలాంటి వారిని చూజ్ చేసుకోవాలని ప్రేమ వాళ్ళరా. మోషే అని పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు ఇప్పుడు సమూయేలు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వయసుతో పని లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్వాలిఫికేషన్స్తో పని లేదు ప్రేమైన వాళ్ళారా. దేవునికి కావాల్సిందంత ఒక్కటే, చిత్తము నేనున్నాను అని చెప్పే వాళ్ళు కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని మాటను అర్థం చేసుకుని ప్రజలకు వివరించే వాళ్ళు కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇందాక మనం చూసాం, అంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఏ మనిషి ఎప్పుడు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదు అని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కానీ
దేవుని వాక్యమే సెలవిస్తుంది. దేవుడు ఏ విధంగా మాట్లాడంట మనం ఇందాక చూసుకున్న ద్వితీయోపదేశకాండం చిట్ట చివరి వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులో అలాంటి ప్రవక్త ఇంకా ఎక్కడ లేడంట. దేవుడు ముఖాముఖిగా ఒక మనిషితో మాట్లాడినటువంటి మోషే లాంటి ప్రవక్త ఇంకెప్పుడు కూడా పుట్టలేదని బైబిల్లో దేవుని వాక్యమే సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియుని వాళ్ళరా, అంటే ఒక పెక్యులర్ సాక్ష్యం కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు కూడా ఒక పెక్యులర్ సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియుని వాళ్ళరా, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఒక పెక్యులర్ వాక్కు దేవుని ఆ సమూయేలు గురించి వ్రాయబడింది. దయచేసి గమనించండి. 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ప్రియుని వాళ్ళరా, దేవుడు స్థిరపరచడం మాత్రమే కాదు, తాను బ్రతికిన దినములన్నీ అంటే దేవుడు ఒక అపాయింట్మెంట్ ఇస్తే ప్రియమైన దేవుడరా, ఆ అపాయింట్ అయిన దగ్గర నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా అతను ఏ విధిగా ఉన్నాడు? న్యాయాధిపతిగా ఉన్నాడు. దెర్ ఈజ్ నో రిటైర్మెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దేవుని సేవకు దెర్ ఈజ్ నో రిటైర్మెంట్. ఒకటే ఒకటి రిటైర్మెంట్ ఏందో తెలుసా? ఈ లోకంలో మనము చనిపోవటమే. దేవుడు పిలుపునిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పిలుపు ఎంతవరకు ఉంటుందంటే చనిపోయేంత వరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమ వాళ్ళరా, మనకు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఏం చేస్తాం? 60 సంవత్సరాలకు రిటైర్మెంట్, 50 సంవత్సరాలకు రిటైర్మెంట్ అంటే కావాల్సిందే ప్రేమైన దేవుడారా. కానీ దేవుడు ఒక్కసారి పిలిస్తే బైబిల్లో మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఆయన పశ్చాత్తాపపడేవాడు కాదు. ఆయన ఏం చేస్తారంటే ప్రేమైన దేవుడు ఇచ్చిన అపాయింట్మెంట్ ఎప్పటి వరకు అంటే లైఫ్ టైం అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని అపాయింట్మెంట్ వాల్యూ ఎంత అంటే లైఫ్ టైం ఆ వ్యాలిడిటీ ఉంటుంది. ప్రేమైన దేవుని అపాయింట్మెంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడంటే అది లైఫ్ టైం కాలింగ్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టు చూస్తాం. ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యెహోవా బూరగా ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు చెప్పిందంతా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో ఏది కూడా తప్పిపోలేదు. తాను బ్రతికిన దినములన్నీ కూడా ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. వాటి వండర్ఫుల్ స్టేట్మెంట్ సమూయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 3వ ఆత్మీయ తలంపు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడతడు నేల మీద పడి ఈ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం కలుగుతూ వినింది. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళు. ప్రైజ్ బి టు గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ బి టు గాడ్. దేవుడు చూడండి, ప్రియ వాళ్ళు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మన మంచితనాన్ని బట్టి కాదు దేవుడు ఏర్పాటు చేసుకునేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు పిలుస్తాడంటే ఇందాక మనము మోషేలో నెగటివ్ క్వాలిటీ ఏది కనపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. సో మోషే హింసించినట్టు కానీ లేకపోతే మోషే తిట్టినట్టు కానీ దగ్గరుండి చావగొట్టినట్టు కానీ ఏమన్నా మనకు ఆధారాలు ఉన్నాయా? మోషే జీవితంలో లేవు. సమూయేలు జీవితంలో ఎలాంటి ఆధారాలు ఉన్నాయా? లేవు. ప్రియమైన దేవుళ్ళరా, సో దేవుడు కేవలం పాజిటివ్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంటే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో మనం గమనించినట్లయితే సౌలు జీవితంలో ఎంత నెగటివిటీ ఉందంటే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, సౌలు అతని చావుకు సమ్మతించెను. బైబిల్లో వ్రాయబడింది, సౌలు అతని చావుకు సమ్మతించెను. ఒకరిని దగ్గరుండి చావగొడుతూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరిని? స్టెఫెన్ను చంపుతూ ఉంటే రాళ్లతో కొట్టి సౌలు ఏం చేస్తున్నాడు? అంటే సౌలు యొక్క పర్మిషన్ తో వాళ్ళు ఏం చేస్తారు? స్టెఫెన్ను చంపేశారు. ప్రేమైన దేవుళ్ళరా, అలాంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు, అలాంటి కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఇంకా బైబిల్లో మనం చూస్తాం, క్రైస్తవులను హింసించాలని తాకీదులు తీసుకుని వెళ్ళి ఆ ఊర్ల మీద పడి ఇళ్లలో పడి ఈడ్చుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలను కూడా లెక్క చేయకుండా, ప్రియుల వాళ్ళరా, పురుషులు స్త్రీలను కూడా లెక్క చేయకుండా, ప్రియుల వాళ్ళరా మనం గమనించినట్లయితే ఇంకా మనం చరిత్ర చదివినట్లయితే గుర్రమునకు వాళ్ళను కట్టుకుని ఈడ్చుకుని పోయిన వ్యక్తిగా, అంత భయంకరమైన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవునిలారా, బట్ దేవుని యొక్క చిత్తం దయచేసి గమనించండి. అలాంటి భయంకరమైన వ్యక్తిని దేవుడు సంధిస్తూ ఉంటే అతను ఏమంటున్నాడు? దయచేసి గమనించండి. ప్రభువా, నీవెవడవని అంటే అతనిలో ఒక క్వాలిటీ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత కఠిన హృదయుడైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా అతను ఏమంటున్నాడు? ప్రభువా,
ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రేమైన దేవులారా, ప్రభు అంటే అర్థం ఏంటి? సో అంటే ఒప్పుకుంటున్నాడు, అంటే అధికారి ఉన్నాడు. ప్రేమైన దేవులారా, సో ప్రభువా, ప్రేమలరా, ప్రభువా నీవెవడవని అప్పటి వరకు నిజంగా తెలియకనే చేశాడు. ప్రేమైన దేవులారా, అప్పటికి నిజంగా తెలియకనే చేశాడు. ప్రభువా నీవెవడవి, నిజంగా ప్రభు అంటే తెలియదు సౌలుకు. ప్రేమైన దేవులారా, అందుకే పౌలు అంటాడు కదా, ఇదిగో నేను తెలియకనే చేస్తుంది కాబట్టి నేను క్షమించబడ్డాను అని పౌలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, తెలియనప్పుడు చేశాడు, తెలిసిన తర్వాత ప్రేమైన దేవులరా అతడు యేసయ్య కోసం ఎంతగా హింసించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా హింసించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడు చేసినటువంటి పనులకు ప్రేమైన దేవులరా నేను ఎంతగా, ఇదిగో ఇశ్రాయేలీల్లో ఒకడు, లేకపోతే నా వారు ప్రభువును అంగీకరించటకు నేను క్రీస్తు నుంచి వేరుపడగోరుచున్నాను అని కూడా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రేమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నీవు హింసించుతున్న యేసును. ఇక్కడ మనకు గుర్తించాల్సింది ఏంటంటే, సౌలులాగా గమనించినట్లయితే అనేక మంది అక్కడ గమనించినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా మనం గమనించినట్లయితే అనేక మంది క్రైస్తవులను హింసించాలని, లేకపోతే ఆది సంఘాన్ని హింసించాలని ఎంతగానో ఉత్సుక చూపిస్తున్న వారుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దాంట్లో కూడా ఆ గుణములో కూడా సౌలుకున్నటువంటి గుణం ఏంటంటే తన కమిట్మెంట్కు తను కట్టుబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళరా, దేవుడు చూశాడు, అతని క్వాలిటీ చూశాడు. ఇదిగో అతడు చెడ్డవాటికి తను ఎంతగా కమిట్ చేసుకున్నాడో, మంచి వాటికి కమిట్ చేసుకుంటే అతని లైఫే మారిపోతుంది, లేకపోతే అతని జీవితమే మారిపోతుంది అనుకున్నాడు. ప్రేమైన దేవుళ్ళరా, సో అందుకే దేవుడు అతన్ని సంపూర్ణంగా మార్చేశాడు. ఎలా మార్చివేశాడంటే, పౌలు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎంత మార్పు కదా, ఎంత మార్పు! కంప్లీట్ గా తూర్పుకు పడమరకు తేడా ఉన్నంతగా అతని జీవితంలో, అతని యొక్క ప్రవర్తనలో, అతని మాట తీరులో మనం గమనించినట్లయితే సంపూర్ణంగా మార్పు చూస్తూ ఉన్నాం. క్రీస్తు ద్వేషి ఇప్పుడేమంటున్నాడు? క్రీస్తును ప్రేమిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుళ్ళారా, క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాను. క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి. ప్రేమైన వాళ్ళారా, సో ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. ప్రేమైన వాళ్ళారా, దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడంటే, ఆయన వయసు చూసేటటువంటి దేవుడు కాదు, క్వాలిఫికేషన్స్ చూసేటటువంటి దేవుడు కాదు, అతడు దుర్మార్గుడా లేకపోతే ఎలాంటి వాడు కాదు. కానీ ప్రేమైన దేవులరా, ఒక వ్యక్తి దుర్మార్గుడైనా సరే యేసయ్య చేతుల్లోకి వస్తే ఏ విధంగా మారిపోతాడు? క్రీస్తు పోలికలోనికి మార్చబడతాడు. ప్రేమైన దేవులరా, మనకు సాక్ష్యం ఎవరో తెలుసా? పౌలే అంటూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కానీ ఈ సాయంకాల సమయంలో మనం చెప్పగలమా? కెన్ వి సే లైక్ దిస్? నో. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ప్రేమ వాళ్ళరా, సో దేవుడు పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తులను మీ దగ్గరికి నేను తీసుకుని వస్తూ ఉన్నా. సో స్టిల్ గాడ్ వాంట్స్ టు కాల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ప్రేమైన దేవుళ్ళ పేరు పెట్టి దేవుడు పిలిచాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ సో మనకు ఆ అవైలబిలిటీ లేదేమో, ఆ కమిట్మెంట్ మనకు రావటం లేదేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, లేకపోతే ఆ తగ్గింపు మన జీవితాల్లో రావటం లేదేమో. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో పేరు పెట్టి పిలిచాడు. మోషే అన్నాడు, సమూయేలు అన్నాడు. ప్రేమైన దేవునిరా, సౌలా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో దేవుడు పిలుస్తారు వీళ్ళంతా కూడా అన్నటువంటి మాటలు ఏంటంటే, చిత్తము ప్రభువా, చిత్తము నేనున్నాను. ప్రభువా నీవెవడవు ప్రభువా, నాకు తెలియదు. రివీల్ మీ యువర్ సెల్ఫ్. నువ్వెవరో తెలుసుకుంటే నేను నీ దాసుని అయిపోతాను. ప్రేమైన దేవుళ్ళారా, సో తెలియని వయసులో చేశారు. ప్రేమైన దేవుళ్ళారా, తెలిసి దేవుని కోసం ఎన్నో గొప్ప పనులు చేశారు. ప్రేమైన వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ సాయంకాల సమయంలో ఒక్కొక్కరిని పేరు పెట్టి ఎందుకు పిలుస్తాడు? మన జీవితాలను సరే ప్రశ్నించుకుందాం. నన్ను దేవుని యొక్క కళ్ళు లోకమంతటా కూడా సంచారం చేస్తున్నాయి. ఎలాంటి వారి కోసం? కమిట్మెంట్ కలిగిన వారి కోసం, అవైలబిలిటీ కలిగిన వారి కోసం. ప్రేమైన దేవుళ్ళారా, తగ్గించుకుని ప్రభు కోసం నిలబడే వారి కోసం. ప్రేమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే జోడుగా ఉండకుండా ప్రేమ వాళ్ళారా ఏమైందా ప్రత్యేకించబడి ప్రభు కోసం నిలబడే వారి కోసం. ప్రేమ వాళ్ళారా, దేవునికి ప్రజలకు మధ్యన నిలబడే వారి కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో ప్రభు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, పేరు పెట్టి పిలిచావు ప్రభు. ఆ రీతిగా గమనించినట్లయితే యెషయా గ్రంథం చూస్తున్నా, ఇదిగో నేను
పేరు పెట్టి పిలుచుచున్నాను, ఇదిగో నేను పేరు పెట్టి పిలుచుచున్నాను ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రేమిన వల్ల మన కమిట్మెంట్ ఏ రీతిగా ఉంది, మన తగ్గింపు స్వభావం ఏ రీతిగా ఉంది, మన యొక్క రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉంటున్నాయి. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మీరు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడు యేసు ప్రభువా. లార్డ్ జీసస్, మీకు వందనాలు నాయన. తండ్రి, ఇక్కడున్న మమ్మల్ని అందరినీ కూడా పేరు పెట్టి పిలిచేవారని తండ్రి మీరు ఆశపడుతూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా దేవా, నా ప్రభా, కేవలం మీ రక్తములో కడగబడ్డం మాత్రం కాదు కానీ ప్రభా, పేరు పెట్టి మీ సేవకు పిలవాలని ఆశపడుతూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు పిలిచినటువంటి పిలుపు అది లైఫ్ టైం కమిట్మెంట్ అని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. తండ్రి, మీరు ఇస్తే అపాయింట్మెంట్ అది ప్రభా లైఫ్ టైం అపాయింట్మెంట్ ప్రభా, లైఫ్ టైం వెలిడిటీ ఉంటూ ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. లార్డ్ జీసస్, నా దేవా, నా ప్రభానైనా తండ్రి ప్రభ చాలా మంది ఆ పిలుపును గుర్తెరగక నా దేవా, నా ప్రభ తండ్రి ప్రభ ఇష్టానుసారంగా వెనక్కి వెళ్తూ ఉన్నాం. యేసయ్యా, క్షమించండి ప్రభ. లార్డ్ జీసస్ నాయన, మీరు పేరు పెట్టి పిలిచారు నాయన. పేతురును పేరు పెట్టి పిలిచారు కానీ పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు ప్రభ. లార్డ్ జీసస్, నా దేవా, నా ప్రభ. బట్ అగైన్ లార్డ్ జీసస్ నాయన, యు హ్యావ్ రీఇన్స్టేటెడ్ హిమ్ మై మాస్టర్. యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభానైనా. మీ పిలుపును కాదని వెనక్కిపోయిన వారిని తిరిగా మీరు పిలిచి ప్రభానైనా రీఇన్స్టేట్ చేసే గొప్ప దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మా జీవితాలు ఇదిగో మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరొక్కసారి మీకు సమర్పిస్తూ ఉన్నాం. మోషే ఏ విధంగా సమర్పించుకున్నాడో, సమూయేలు ఏ విధంగా సమర్పించుకున్నాడో, తండ్రి సౌలు ఏ విధంగా సమర్పించుకుని తమ పేరే మార్చుకున్నాడో దేవా, ఆ రీతిగా తండ్రి మా జీవితాలు మరొకసారి సమర్పించుకుంటూ ఉండగా యేసు ప్రభా, దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. పేతురులాగా వెనక్కి వెళ్ళిపోయి ఉంటే దేవా మమ్మల్ని క్షమించండి నాయన. తండ్రి, తిరుగా మీ దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి ప్రభానైనా, మమ్మల్ని పిలిచి మీ సేవలో వాడుకోవాల్సిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ తండ్రి ప్రభానైనా మమ్మను మా ఫెలోషిప్ను యేసు ప్రభానైనా ఏ ఉద్దేశంతో అయితే ప్రభా ఒక నాయకుడిని పిలుస్తారో, ఏ ఉద్దేశంతో అయితే ఒక నాయకురాల్ని పిలుస్తారో ప్రభా, లార్డ్ జీసస్ అయినా ఆ సమాజం అంతా కూడా అదే రీతిగా ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. ఆ రీతిగా తండ్రి ప్రభా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రభా మమ్మను పిలిచినటువంటి దేవునికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఉండగా తండ్రి ప్రభా, మీ ఉద్దేశంతో ప్రభానైనా మీ యొక్క విషయంతో మమ్మల్ని నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.